హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. పెద్దలు అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ ఈరోజు నేను మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. నేను సెకండ్ టైం ఈ బిస్కెట్స్ చేస్తున్నాను అండి. మా పాప చాలా ఇష్టంగా తింటుంది. ఇది చాలా సాఫ్ట్గా టీ అలా స్నాక్స్గా కూడా యూజ్ చేయొచ్చు. నేను రెగ్యులర్గా మా పాప స్కూల్లో అందరూ బిస్కెట్స్ తెచ్చుకున్నారు అని చెప్తుంటే, సో బయటవి ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా కెమికల్ ఫ్రీగా ఉండట్లేదండి. ఏదో ఒకటి యాడ్ చేస్తున్నారు. సో అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో డైలీ స్నాక్గా ఒక బిస్కెట్ పంపిస్తూ ఉంటాను. అలాగే మా వారికి కూడా ఇవి టేస్ట్ చేసి చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి అని చెప్పి తను కూడా తిన్నారండి. ఎలా ఉంది బిస్కెట్? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా క్యాష్యూ అండ్ బాదం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి రోస్ట్ అవుతున్నప్పుడే మనం క్యాష్యూ బాదంని స్మాల్ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను మిడిల్లోనే కట్ చేస్తూ ఒక పక్క రోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి క్యాష్యూ బాదం తీసుకోండి. నేను ఇక్కడ అవి ఒక 10 ఇవి ఒక 10 తీసుకున్నాను. సో ఇవి ఇలా లైట్గా రోస్ట్ అయ్యాక మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు ఇలా రోస్ట్ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టి వేస్తాం కదా. సో ఈలోపు మనం ఏం చేస్తామంటే కలకండ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, రా షుగర్. దీన్ని మనం చిన్న రోట్లో వేసేసుకొని కొంచెం మెత్తగా కచ్చాపచ్చాగా దంచుకుందాము. మీరు ఇది అవాయిడ్ చేసి జాగరీ ఆర్ డేట్స్ పౌడర్ అయినా ఇందులో యూజ్ చేయొచ్చు. పల్లీలు హెల్త్కి చాలా మంచిది, అది మనందరికీ తెలిసిందే కదండి. దట్టు పిల్లలకి పీనట్ బటర్ కానీ పీనట్స్ కానీ ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా ఇస్తే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక ఇవి వేగాయండి. వీటిని ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం క్యాష్యూతో పాటు కొద్దిసేపు చల్లారనిచ్చి తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ ఆర్ ఒక 4 to 5 ఇలాచీస్ ఇందులో యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ కొట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఈ పౌడర్లోకి ఆల్రెడీ కొద్దిగా గట్టిగా ఉన్న రా షుగర్ని మనం లైట్గా దంచి పెట్టుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసేసి మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి బటర్ తీసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ బటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నేను ఇక్కడ 2 బిగ్ సైజ్ స్లైసెస్ తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. సో దాంట్లోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పీనట్ పౌడర్ని వేసి బాగా బటర్ని స్మాష్ చేస్తూ మొత్తం అంతా కలిసే విధంగా మనం చేత్తో కానీ ఆర్ విస్కర్తో కానీ కలుపుకోవచ్చు. మీరు స్టార్టింగే బటర్ ఎక్కువ వేసుకోవద్దండి, మీ క్వాంటిటీని బట్టి. అంటే లాస్ట్లో కొంచెం మీరు ప్రిపేర్ చేసుకునే ముద్ద వచ్చేసి గట్టిగా ఉంటే అప్పుడు దాంట్లో కొంచెం బటర్ వేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇలా విస్కర్తో బాగా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి, ఇది కూడా నేను గోధుమలను ఆడించి పెట్టుకున్నానండి. సో ఇది ఒక కప్పు గోధుమ పిండి, అలాగే హాఫ్ కప్పు రాగి పిండి, అలాగే పావు కప్పు వచ్చేసి జొన్న పిండి. ఇవి కూడా నేను జొన్న పిండి ఇంట్లోనే ఆడించుకున్నానండి, జొన్న పిండి. దీంతోపాటు మనం కొద్దిగా బేకింగ్ పౌడరు అలాగే కొద్దిగా కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేశాను. నేను ఇక్కడ హెర్షీస్ వాళ్ళది కోకో పౌడర్ యూజ్ చేశాను. కోకో పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా బాగా తింటారని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని అంతటిని బాగా విస్కర్తో కలుపుకొని మన చపాతీ పిండిలాగా, అంతకంటే కొంచెం సాఫ్ట్ ఉండేటట్లు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇవి చూసేటప్పుడు మీకు టైం పడుతుందేమో అనిపించవచ్చు, కానీ ఒక 1 or 2 అవర్స్లో మొత్తం అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ ఈజీగా 2 months 3 months వరకు స్టోర్ ఉంటాయి.
మా పాప నేను బిస్కెట్స్ చేస్తున్నానని నా చుట్టూ తిరుగుతుందండి. అమ్మ ఇంకెప్పుడవుతాయి, ఇంకెప్పుడవుతాయి అని అడుగుతూ ఉంది. డైలీ ఇంటికొచ్చి చెప్తుందండి, మీ ఫ్రెండ్స్ ఏం తెచ్చుకున్నారు స్నాక్స్ అంటే బిస్కెట్స్ అని. సో బయట బిస్కెట్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు, ప్లీజ్ అవాయిడ్. అలాగే ఇప్పుడు ఇది మనం ముద్దగా చేసి పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బేకింగ్ ట్రే తీసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి, లేదంటే బటర్ పూసుకోండి. అలాగే ఇక్కడ నేను తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 2 కలిపి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ, బాదం స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బేకింగ్ ట్రేకి నేను బటర్ పూసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను బటర్ యూజ్ చేశాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం నుంచి స్మాల్ సైజ్ బిస్కెట్స్ లాగా ఇలా చేసుకోవాలండి. దీనిపైన నేను నువ్వులు హెల్త్కి మంచిది కాబట్టి ఇక్కడ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు 2 యూజ్ చేస్తున్నాను. అలాగే దీనిపైన కొంచెం క్యాష్యూ బాదంతో కూడా పైన అలా డెకోర్ చేస్తున్నాను. సో దట్ పిల్లలకి అట్రాక్షన్గా ఉంటే బాగా తింటారు కదా, సో అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను అన్ని రౌండ్ బిస్కెట్స్ కాకుండా ఇలాగ కొన్ని బిస్కెట్ షేప్స్కి బౌల్స్ కొన్ని నేను తీసుకున్నానండి. సో వీటితో నేను ఇలా, మా పాప డిఫరెంట్ షేప్స్ అంటే ఇష్టపడుతుంది కాబట్టి నేను ఇలా కొన్ని డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలాగే మిగతావి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన షేప్లో, మీ పిల్లలు ఇష్టపడే షేప్లో కూడా మీరు ప్రిఫర్ చేసి చేసుకుంటే బాగుంటుంది. సో వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళు ఏ షేప్లో ఉన్నా తినడంలో ఇబ్బంది ఏం లేదు కదా. అలా అని రెగ్యులర్గా నేను బిస్కెట్స్ కూడా ప్రిఫర్ చేయనండి. అన్నీ డిఫరెంట్గా ఒక ఐటమే కాకుండా మంత్కి 2 to 3 ఐటమ్స్ అన్నీ స్నాక్స్గా ప్రిపేర్ చేసి 1 మంత్ ఉండేలాగా స్టోర్ చేసుకుంటాను. అవి స్నాక్స్గా ఈవినింగ్ స్నాక్లో కానీ, ఆమెకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్లో కానీ ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్య అన్నీ కల్తీ అయిపోయాయండి. మిల్క్ దగ్గర నుంచి మిల్క్స్, ఎగ్స్, ఇలా ప్రతీదీ కల్తీ. ఆయిల్, ఎవ్రీథింగ్ కల్తీగా చేస్తున్నారు. సో అందుకని వీలైనంత వరకు స్నాక్స్ కానీ ఇవన్నీ మన చేతిలో ఉన్నవి మనమే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం 2 ట్రేస్కి వచ్చిందండి. ఒకటి వచ్చేసి ఇది, ఇంకొకటి నేను స్మాల్ సైజ్ బిస్కెట్స్ చేశాను. ఇప్పుడు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వీటిని 160 degrees దగ్గర 20 minutes బేక్ చేసుకోవాలండి. ఒక్కో ఓవెన్ ఒక్కోలా ఉండొచ్చు నాకు తెలిసి. సో మీరు ఫస్ట్ 15 minutes అలా పెట్టుకొని చెక్ చేసుకోండి. అయితే ఓకే, లేదు అని అంటే నెక్స్ట్ ఒక 5 minutes అలా పెంచుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ 15 minutes చెక్ చేశాను. తర్వాత ఇంకా కొద్దిసేపు హీట్ అవ్వాలని చెప్పి నెక్స్ట్ ఇంకొక 5 minutes చేసి 160 degrees 20 minutes బేక్ చేశాను. మీ దగ్గర ఓవెన్ లేకపోతే మీరు కుక్కర్లో అయినా ట్రై చేయొచ్చండి. కింద సాల్ట్ ఆర్ శాండ్ వేసి పైన ప్లేట్ పెట్టుకొని వీటిని పెట్టి లో హీట్లో సిమ్లోనే మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక ఇవి రెడీ అయిపోయాయండి. తీసి చూద్దాం ఎలా ఉన్నాయో. చూసారుగా, ఇవి ఫస్ట్ చూడడానికి మీకు ఈ కలర్లోనే ఉంటాయండి. అవి హీట్ తగ్గే కొద్దీ కలర్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ నేను ఇంకొక బ్యాచ్ రెడీ చేసుకుంటున్నానని చెప్పాను కదా, ఇవన్నీ స్మాల్ బిస్కెట్స్ చేస్తున్నాను డిఫరెంట్ షేప్స్లో. ఈ స్మాల్ బిస్కెట్స్ కూడా ఒక ట్రేకి వచ్చాయండి. సో ఇలా డిఫరెంట్గా చిన్న షేప్స్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మనం మామూలుగా మన ప్లేట్లో కూడా ఇవి ఒక 2 బిస్కెట్స్ అలా పెట్టి ఇచ్చినా కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు. వీటిపైన కూడా ఇప్పుడు నేను క్యాష్యూ బాదం అలాగే నువ్వులతో ఇలా డెకరేట్ చేశాను. ఇప్పుడు వీటిని కూడా బేక్ చేసేద్దాం. ఫైనల్గా మన బిస్కెట్స్ అయితే హెల్దీ హోమ్ మేడ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో మా పాప అప్పుడే తిని టేస్ట్ చేసి చెప్పిందండి, చాలా బాగున్నాయమ్మా, సూపర్ ఉన్నాయి అని. నాకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. అలాగే మా అత్తమ్మ మా వారికి కూడా పెట్టాను, వాళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, హెల్దీ స్నాక్స్ అండి. సో మీకు టైం ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది బిస్కెట్? సూపర్ ఉందా? థ్యాంక్ యూ.